ప్రతిరోజు మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీమద్భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా వేదాలు 1000 సార్లు చదివిన లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది. సాక్షాత్ భగవత్ స్వరూపుడైన వృషభుడు రాకుమారుడైన ప్రియవ్రతుడు నారద మహర్షికి ప్రియ శిష్యుడు. ఒకసారి అపూర్వమైన సత్రయాగం చేయాలనే ఉద్దేశంతో దీక్ష వహించాడు. తండ్రి స్వయంభువు మనువు రాజ్యపాలన చేయమని కొడుకును ఆజ్ఞాపించాడు. కానీ దానివల్ల రాగద్వేషాలు పెరిగి భగవజ్ఞానం పోతుందనే భయంతో ప్రియవ్రతుడు ఒప్పుకోలేదు. ఈ సంగతి బ్రహ్మదేవుడికి తెలిసింది. ఆయనకు రాజ్యపాలన మీద మనసు పుట్టించాలని నిర్ణయించుకుని బయలుదేరి గంధమాదన పర్వత లోయల్లో ఉన్న ప్రియవ్రతుడు నారదుడు స్వయంభువ మనువుల దగ్గరికి వచ్చి ప్రియవ్రతుడితో విష్ణుమూర్తి మాటలుగా ఆయన శాసనంగా కొన్ని విషయాలు చెప్పాడు. మనమంతా సర్వేశ్వరుడు నడిపించినట్టు నడుస్తున్నాం. శరీరాన్ని ధరించడం, ప్రారబ్ధాన్ని అనుభవించడం ఎవరూ తప్పించుకోలేరు. ఇంద్రియ నిగ్రహం లేకుండా అడవికి పోయిన సంసార బంధం ఉన్నట్లే. ఇంద్రియ నిగ్రహం కలిగి ఆత్మస్వరూపం తెలిసి బ్రహ్మనిష్ట కలిగిన వారికి గృహస్థు అయిన మోక్షం లభిస్తుంది. నువ్వు కూడా భగవంతుడు నీకు కలిగించిన భోగాలను అనుభవించు. వీటి పట్ల సంగం లేకుండా ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అన్నాడు బ్రహ్మదేవుడు. ప్రియవ్రతుడు బ్రహ్మ సలహాను గౌరవంతో అంగీకరించాడు. ఇలా చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు. స్వయంభువు మనువు తన కొడుకు ప్రియవ్రతుడికి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్ళాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం ప్రియవ్రతుడు రాజ్యపాలన చేస్తున్నాడు. విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హిస్మతిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల 10 మంది కొడుకులను 1 కూతురును పొందాడు. కొడుకుల పేర్లు అగ్నిద్రుడు, ఇంద్రజిహ్వుడు, యజ్ఞబాహు, మహావీరుడు, హిరణ్యరేశుడు, ఘృతకృష్ణుడు, సవనుడు, మేధాతిథి, నీతిహోత్రుడు, కవి. కూతురు పేరు ఊర్వస్థతి. కొడుకుల్లో కవి, మహావీర, నపనుడు బాల్యం నుండే పరమహంసలయ్యారు. మనస్సులో భగవత్ సాక్షాత్కారం పొందారు. ప్రియవ్రతుడికి ఇంకో భార్య వల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే 3 కొడుకులను కన్నాడు. వారు చాలా గొప్పవారై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ఈ 3 పరమహంసలైన కవి, మహావీర, సవనుల స్థానాన్ని పొందారు. ఇలా ప్రియవ్రతుడు 11 కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇలా రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నప్పుడు ఒకనాడు ఒక అతిమానుషమైన పని చేశాడు. సూర్యుడు మేరు పర్వతానికి ఒకవైపున చీకటి కనిపించే సందర్భంలో ఆ చీకటిని పోగొట్టడానికి సూర్యుడి రథంతో సమానమైన వేగము, తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి రాత్రులను పగలుగా చేస్తానని 7 రోజుల పాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు. రథచక్రం తాకిడికి భూమి మీద గోతులు ఏర్పడ్డాయి. అవే 7 సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం 7 ద్వీపాలయ్యాయి. మేరు పర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో 7 సార్లు ప్రదక్షిణం చేశాడు. కాబట్టి సముద్రాలు, ద్వీపాలు 7 సంఖ్యలో వచ్చాయి. ఆ 7 ద్వీపాలు జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మాలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాఖద్వీపం, పుష్కర ద్వీపం. వీటిలో జంబూద్వీపం 1,00,000 యోజనాల పరిమితి గలది. అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందు దానికంటే తరువాత 2 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక 7 సముద్రాలు ఇవి: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత నేతి సముద్రం, పాల సముద్రం, దధి పెరుగు సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగర్తలలాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసిపోకుండా సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడటం చూసి సకల జీవులు విస్తుపోయాయి. ప్రియవ్రతుడు తన 7 కుమారులైన అగ్నిద్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, మేధాతిథి, వీతిహోత్రులను ద్వీపాలకు పరిపాలకులుగా నియమించాడు. కుమార్తె భూర్జస్వతిని శుక్రాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వారి కూతురే దేవయాని. క్రమేపీ ప్రియవ్రతుడికి సంసారం మీద విరక్తి కలిగింది. విరాగి అయ్యాడు. కొడుకులకు రాజ్యాన్ని ఇచ్చాడు. భార్యను విడనాడాడు. సూర్యుడికి 2వ సూర్యుడిలాగా వెలుగొందిన ప్రియవ్రతుడు చివరికి శ్రీహరిని ధ్యానించడానికి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. ఆ తర్వాత అగ్నిద్రుడు జంబూద్వీపాన్ని పరిపాలించి ప్రఖ్యాతికి ఎక్కాడు. సంతానం కోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ సంతోషించి పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నిద్రుడి దగ్గరికి పంపాడు.
ఆమెను చూసి అగ్నిద్రుడు కామపరవశుడయ్యాడు. తనతో కలిసి తపస్సు చేయమని, సంసారం చేయమని కోరాడామను. పూర్వచిత్తి అంగీకరించింది. 1,00,000 సంవత్సరాలు అతడితో కలిసి ఉండి స్వర్గభోగాలను అనుభవించింది. వారికి నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే 9 మంది కుమారులు పుట్టారు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లల్ని అగ్నిద్రుడిని వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆమెనే తలపోస్తూ అగ్నిద్రుడు కూడా పిల్లలకు రాజ్యాన్ని అప్పచెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన 9 మంది కొడుకులు మేరువు కుమార్తెలను వివాహం చేసుకున్నారు. అగ్నిద్రుడి కొడుకైన నాభి తన భార్య మేరుదేవితో కలిసి వాసుదేవుడిని కొలిచాడు. ఆయన నాభిమేరుదేవులకు ప్రత్యక్షమయ్యాడు. నారాయణ నన్ను పరిపరి విధాలుగా స్తుతించారు. ఆయన లాంటి కొడుకు కావాలని నాభి అతడి పక్షాన ఋత్వికులు భగవంతుడిని కోరారు. నాభి భార్య మేరుదేవికి తాను జన్మిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. అన్నట్లే నాభి మీద దయతో మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు. వృషభుడు అనే పేరుతో ఆమె ద్వారా అవతరించాడు. శ్రీమన్నారాయణుడు చాలా గొప్పవాడయ్యాడు. ఇంద్రుడి వృషభుడి మహిమలను విని అసూయతో ఆయన రాజ్యంలో తీవ్రమైన అనావృష్టిని కల్పించాడు. ఇది తెలుసుకున్న వృషభుడు తన మాయతో రాజ్యం అంతటా సమృద్ధిగా వర్షం కురిపించాడు. నాభి కొన్నాళ్లకు కొడుకుకు రాజ్యాన్ని పూర్తిగా అప్పగించి బదరికాశ్రమానికి వెళ్ళి శ్రీవారిలో లీనమయ్యాడు, ముక్తి పొందాడు. వృషభుడు జయంతి అనే కన్యను వివాహమాడాడు. ఆమె వల్ల భరతుడు మొదలైన 100 మంది కొడుకులను పొందాడు. ఎన్నో పురాలు, ఆశ్రమాలు, కొండలు, చెట్లు మొదలైన వాటితో నిండిన ఈ వర్షానికి అతడి భరతుడి పేరు మీదే భారతవర్షం అనే పేరొచ్చింది. ఆ మహాభారత వర్షంలో వృషభుడు తన కొడుకులతో 9 మందిని భూభాగాలకు వారి వారి పేర్లతో ప్రధానులుగా చేశాడు. మరో 9 మంది భాగవత ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయడానికి భాగవత ధర్మనిష్ఠులయ్యారు. మిగిలిన 81 మంది తండ్రి ఆజ్ఞానుసారం యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణోత్తములయ్యారు. కొడుకులను సమస్త రాజ్యాన్ని ఇచ్చివేసి వృషభుడు బ్రహ్మవర్త దేశానికి వచ్చాడు. ఒకనాడు కొడుకులను దగ్గరికి తీసుకొని వారితో కోరికల మీద బుద్ధి పెట్టవద్దని, వృద్ధులను దీనులను ఆదుకోవాలని, పాపాలకు మూలమైన కామాన్ని కోరవద్దని, మోక్ష సాధనకు కావలసిన ఉపాయాలను అన్వేషించమని, సమస్త జీవుల పట్ల సానుభూతి చూపాలని, భగవంతుడి కథలను వినాలని, ఆధ్యాత్మయోగం కలిగి ఉండాలని, భగవద్ విషయాలనే మాట్లాడాలని, సాత్విక స్థితిలో ఉండాలని, వీటన్నిటి ద్వారా లింగ శరీరాన్ని జయించి నిత్య శాశ్వత సుఖాన్ని పొందాలని బోధించాడు. అందరిలోకి పెద్దవాడైన భరతుడిని తండ్రిలాగా చూడమని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు: విష్ణువు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులను ఆదరిస్తాడని, అందువల్ల మానవుడికి బ్రాహ్మణుడు దైవమని, బ్రాహ్మణుడితో సమానమైన దైవం లేడని, అగ్నిలో హోమం చేయటం కంటే బ్రాహ్మణులకు సమర్పించిన దానినే భగవంతుడు సంతోషంగా తీసుకుంటాడని అన్నాడు. బ్రాహ్మణులలో తాత్విక చింతన, మనోనిగ్రహం, బ్రహ్మేంద్రియ నిగ్రహం, సత్యసంపద, తపస్సు, ఓరిమి ఉంటాయని, ఇవన్నీ ఉన్న బ్రాహ్మణుడు తనకు సద్గురువని, అలాంటి బ్రాహ్మణుల శరీరంలో అందుబాటులో ఉంటానని, బ్రాహ్మణులను భక్తితో పూజించడమే భగవంతుడిని ఆరాధించడమని అన్నాడు. సాక్షాత్ భగవత్ స్వరూపుడైన వృషభుడు బ్రాహ్మణ జాతిని పూజించేవాడు. ఈ భూమి మీద మోక్ష మార్గాన్ని తెలుసుకుంటాడని, ఇది సత్యమని స్పష్టం చేశాడు. ఆ తరువాత వృషభుడు లింగ శరీరం నుండి విముక్తుడై మనసులో దేహాభిమానాన్ని విసర్జించాడు. ఇలా ఉండగా ఆయనున్న అడవిలో దావాగ్ని రగిలి అడవి తగులబడి అందులో వృషభుడి శరీరం కూడా దగ్ధమైంది. వృషభుడు సకల వేదాలకు, లోకాలకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమగురుడు, సాక్షాత్ భగవానుడు. అలాంటి వృషభదేవుడి చరిత్రే హరిభక్తికి తాత్పర్యం. సాక్షాత్తు విష్ణువైన వృషభుడు తన శరీరాన్ని వదిలి లయమయ్యాడు. అలా ముగిసింది వృషభదేవుడి అవతారం. సశేషం. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.